చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు జమీలుద్దీన్ గారు, అలాగే మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు గోసుల శ్రీనివాస్ యాదవ్. నమస్తే ఇద్దరు కూడా. జమీలుద్దీన్, మరి అన్నిటికంటే ముఖ్యంగా మనం చూస్తే అన్నిటికంటే కీలకమైన అంశం రైతాంగానికి సంబంధించిన ఒక బాధాకరమైన అంశం. 20 ఏళ్ళు పూర్తవుతుంది బషీర్బాగ్లో కాల్పుల సంఘటన. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో ఏకంగా బషీర్బాగ్లో రైతులు నెత్తురోడిన పరిస్థితి. బషీర్బాగ్ పూర్తిగా తడిసి ముద్దయింది రక్తంతో. మళ్ళీ 25 ఏళ్ల తర్వాత తెలంగాణ సాధించుకున్న తర్వాత మళ్ళీ తెలంగాణ రైతును అవే కష్టాలు కన్నీళ్లు ముంచెత్తుతున్నాయి. కరెంటు కోతలు, కష్టాలు వైపు ఇటీవల యూరియా సంక్షోభానికి సంబంధించిన కీలకమైన సమస్యతో తెలంగాణ నలుమూలల్లో కూడా రైతాంగం ఇబ్బందులు పడుతున్న అంశం. ఎట్లా చూడాలి రైతాంగానికి చుట్టుముడుతున్న ఈ అంశాన్ని? వాస్తవంగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కరెంట్ అడిగిన రైతులను కాల్చి చంపి 3 యువకుల ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారో ఆ సంఘటన ఇప్పటికీ కళ్ల ముందు మెదులుతా ఉన్నది. ఆ రోజు చనిపోయిన యువకులకు అందరికి కూడా ఆ తెలంగాణ వాళ్ళ రక్తం వృధాగా పోలే. అది తెలంగాణ ఉద్యమానికి అది పునాదిగా నిలిచింది. ఆ సంఘటన తర్వాత కేసీఆర్ గారు ఎప్పుడైతే దాన్ని నిరసిస్తూ మా తెలంగాణ రైతులకు అసలు కరెంటు లేనిది వ్యవసాయం చేసుకోలేరు, ఎందుకనంటే మీరు ప్రాజెక్టులు ఏవి కూడా ఇక్కడ తెలంగాణలో నిర్మాణం జరగలేదు. గత 50 సంవత్సరాలు, అంటే అప్పటికి 50 సంవత్సరాలు అయింది స్వతంత్రం వచ్చి. ఈ 50 సంవత్సరాల్లో ఎప్పుడో కాకతీయులో, నిజాం నవాబులో, కుతుబ్షాహీలో కట్టినటువంటి గొలుసు కట్టు చెరువులు మాత్రమే ఆధారంగా ఉన్నాయి. అది కాకుండా బోరు బావుల మీద తెలంగాణ రైతాంగం అంతా ఆధారపడ్డది. వాళ్లకు నాణ్యమైన కరెంటు ఇవ్వకపోతే పొలాలన్నీ కూడా ఎండిపోయే పరిస్థితి ఉంటుంది అని చెప్పి ఆ సంఘటన తర్వాతనే తెలంగాణ సమాజం అంతా కూడా తిరగబడ్డది. వాళ్లకు మరొక్కసారి ఆ అమరులు ఎవరైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు యొక్క కర్కశ పాలనకు అమరులైపోయిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకు మరొక్కసారి నివాళులు అర్పించుకుందాం. అయితే ఆ సంఘటన ఏదైతే ఉందో కరెంటు కష్టాలు మరి ఈ 25 సంవత్సరాల కాలం గడిచినప్పటికీ 14 సంవత్సరాలు ఉద్యమం చేసినాం. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత ఒక 8 సంవత్సరాలు మాత్రం ఎలాంటి కరెంటు కష్టాలు లేకుండా కేసీఆర్ గారి పరిపాలనలో ఈ రైతాంగం సుఖంగా నిద్రపోయింది. ఒకవైపు మిషన్ కాకతీయ పేరు మీద ఏదైతే చెరువుల పునరుద్ధరణ జరిగిందో ఆ తర్వాత 24 గంటలు నాణ్యమైన ఉచిత కరెంట్ను కేసీఆర్ గారు తన మొదటి ప్రాధాన్యతగా పెట్టుకొని రైతులకు ఇచ్చిరో, అంతేకాకుండా విత్తనాల్లో కల్తీ జరగకుండా అదేవిధంగా వాళ్లకు ఫర్టిలైజర్ అందిస్తూ రైతు బంధు అన్న ఒక పథకం తీసుకొచ్చి ఎప్పుడైతే పెట్టుబడి సహాయం రైతులకు చేసిరో రైతులందరూ కూడా చాలా సంతోషంగా సుభిక్షంగా ఒక 8 సంవత్సరాల కాలం పాటు ఈ తెలంగాణలో బతికిండ్రు. ఎప్పుడైతే మార్పు కావాలని చెప్పి ఒక దుష్ప్రచారం మొదలుపెట్టి కేసీఆర్ గారి పరిపాలనను కాదనుకొని ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పరిపాలనను తెచ్చుకున్నారో, వాళ్ళు వెనకటి రోజులు తెస్తామని చెప్పి ఏ విధంగానైతే ఎలక్షన్ల కంటే ముందు హామీ ఇచ్చారో 420 హామీల్లో ఏ హామీ కాదు కానీ వెనకటి రోజులు తెస్తామన్న హామీని మాత్రం వాళ్ళు నిలబెట్టుకొని ఈరోజు మళ్ళీ రైతులు యూరియా కొరకు చెప్పులు లైన్లో పెట్టడం, కరెంటు కష్టాల కొరకు ఇబ్బంది పడడం, ట్రాన్స్ఫార్మర్లు గాలిపోతే ఇబ్బంది పడడం ఏదైతే చూస్తున్నారో ప్రతి గ్రామంలో రైతులు గుర్తు చేసుకుంటున్నారు. ఆ రోజు వీళ్ళ గురువు రేవంత్ రెడ్డి గారి గురువు చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏ విధంగానైతే తెలంగాణ రైతాంగం కష్టాలు పడ్డదో, ఏ విధంగానైతే రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారో మళ్ళా ఆ కరెంటు కష్టాలు, ఆ యూరియా కష్టాలు, ఆ విత్తనాల కష్టాలు అన్నీ కూడా వచ్చినాయి. ఈ రోజు వరకు అంటే ఈ 20 నెలల రేవంత్ రెడ్డి పరిపాలనలో సుమారు 545 మంది రైతులు మళ్ళీ ఆత్మహత్య చేసుకున్నారు. అంటే తెలంగాణ ఉద్యమ సమయంలో ఏ విధంగానైతే రైతులు కష్టాలు ఎదుర్కొని ఆత్మహత్యలు చేసుకున్నారో ఆ రోజులు మళ్ళీ తీసుకొని వచ్చిర్రు, మళ్ళీ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మీరు గతంలో 8-10 సంవత్సరాలు కేసీఆర్ గారి పరిపాలన ఏదైతే జరిగిందో ఒక్కడంటే ఒక్క రైతు కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి లేదు. కానీ ఈరోజు దురదృష్టవశాత్తు మళ్ళీ 545 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితికి, దీనికి పూర్తి బాధ్యత చంద్రబాబు నాయుడు శిష్యుడైనటువంటి రేవంత్ రెడ్డి గారు మాత్రమే వహించాల్సి ఉంటుంది. ఆయనదే బాధ్యత ఇది. ఇవాళ మళ్ళా కనీసం యూరియా ఇవ్వలేవా? జనం చెప్పుకుంటున్నారు తులం బంగారం ఇస్తామంటే ఆశపడ్డామయా, కానీ యూరియా బస్తా గోసపడతామని చెప్పి మేము అనుకోలేదు. ఈడెక్కడికి వెళ్ళి తులం బంగారం ఇస్తాడయా, యూరియా బస్తా అయ్యే ముఖం లేనోడు అని చెప్పి కూడా ఈరోజు గ్రామాల్లో రైతులు మాట్లాడుకునే పరిస్థితి ఉన్నది. వీళ్ళు ఈ ప్రాజెక్టులు ఏదైతే కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి, బ్యారేజీలు కట్టి, పంప్ హౌజులు పెట్టి, కాలువలు తవ్వి ఏదైతే నీళ్ళు ఇచ్చిరో దానికి ఎట్లాగూ వీళ్ళు నిరుపయోగంగా పెడతా ఉన్నారు. మొన్న దేవుడు కరుణించి ఆ వర్షాలు పడ్డాయి కాబట్టి ఇంత రైతులు వ్యవసాయం చేసుకుంటే కనీసం యూరియా కూడా ఇస్తలేరు. దీనిలో కూడా కుట్రకోణం ఉన్నది. ఎందుకనంటే ఇప్పుడు యూరియా ఇస్తే పంట బాగా పండుతుంది, అది కొనాల్సి వస్తుంది, అది కొంటే బోనస్ ఇవ్వాల్సి వస్తుంది అన్న ఒక కుట్రలో భాగంగా మాత్రమే ఈరోజు ఈ రేవంత్ రెడ్డి సర్కార్ పరిపాలన నిర్వహిస్తూ కనిపిస్తా ఉన్నది. మళ్ళీ ఒక్కసారి ఆ 25 సంవత్సరాల క్రితం జరిగినటువంటి దుస్సంఘటనలను మళ్ళీ ప్రజలు గుర్తు చేసుకునే పరిస్థితి ఈరోజు వచ్చింది.
శ్రీనివాస్ గారు, జమీల్ గారు చెప్పినట్టు వాస్తవానికి తెలంగాణ ఉద్యమానికి కూడా పునాదిగా పనిచేసిన, పునాదిగా ఒక కనిపించిన సంఘటన బషీర్బాగ్ సంఘటన తెలంగాణ నలు దిశలో కూడా ప్రతి ఒక్కరిని కూడా కదిలించింది. కరెంటు ఛార్జీలు పెంచితే తెలంగాణ రైతు కూచి ఊడిపోతుందని చెప్పేసి సాక్షాత్తు అప్పుడు కేసీఆర్ గారు అప్పటి ముఖ్యమంత్రికి లేఖ రాసి నిరసన వ్యక్తం చేసిన సందర్భం కూడా తెలంగాణ సమాజానికి తెలుసు. ఈ సంఘటన పూర్తయి 25 ఏళ్ళు గడిచిన తర్వాత కూడా మళ్ళీ తెలంగాణకు అవే కష్టాలు మళ్ళీ చుట్టుముడుతున్న సందర్భం. 10 ఏళ్ల పాటు తెలంగాణలో సాగు సంతోషంగా సాగిన సందర్భం మరిచిపోకముందే మళ్ళీ ఈ కన్నీటి సేద్యానికి కారణాలు ఏమని భావించాలి? తెలంగాణ రైతాంగం దీన్ని ఏ విధంగా అర్థం చేసుకునే అవకాశం ఉంది? ముందుగా మీకు అదేవిధంగా జమీలుద్దీన్ అన్నగారికి టీ న్యూస్ ప్రేక్షకులకు శుభోదయం. చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆ రోజు మేము వడ్ర బస్తీ నుంచి ఈ ఏదైతే ర్యాలీ ఉందో మేము కూడా పార్టిసిపేట్ చేసే దశలో వస్తున్నాం. అప్పటికే పోలీసు కంచెలు ఏదైతే తెలుగుతల్లి ఫ్లైఓవర్ అని అంటామో అక్కడ ఇందిరా పార్క్ అవతలనే ఆపేయడం జరిగింది. చాలా బీభత్సం. అంటే నేను ఎందుకు గుర్తు చేస్తున్నంటే ఈరోజు రేపటికి 25 ఏళ్ళని ఆ రోజు రైతు పరిస్థితి భయంకరంగా ఉండే పరిస్థితి. ఈరోజు ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. ఆ సమయంలో కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఉండి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉండి, డిప్యూటీ స్పీకర్ స్థానంలో ఉండి పేదోడి రైతు కోసం మాట్లాడిన సందర్భం అది మనం గుర్తు చేసుకోవాలి. అదేవిధంగా అప్పుడు రైతు కష్టాలు మామూలు కష్టాలు కాదు. అందుగురించే ఆయన గురువు ఇప్పుడు ఏవైతే రేవంత్ రెడ్డి గురువు ఒక మాట చంద్రబాబు నాయుడు అన్నాడు, వ్యవసాయం దండుగా, వ్యవసాయం దండుగా. కేసీఆర్ గారు ఆ రోజే అన్నాడు వ్యవసాయం పండుగ చేస్తామని అనుకున్నాడు. సో అదేవిధంగా ఈరోజు కరెంటు కష్టాలు ఒకవైపు అంటే మొత్తం చీకటి, రైతు జీవితం చీకటి. ఇంకోటి చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోండి, కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోండి అనడం జరిగింది. అంటే రైతు పైన ఎలాంటి కన్సర్న్ కూడా లేకుండా పరిపాలించిన చంద్రబాబు నాయుడు అదే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి పరిపాలన జరుగుతుంది. మధ్యలో కేసీఆర్ గారి పరిపాలన. ఒకప్పుడు 2 పేసులు అన్న, నేను బాయికాడ వండుకున్న రోజులు ఉన్నాయి. ఒకప్పుడు 2 పేసు 3 పేసు, ఎప్పుడు కరెంట్ వస్తుందో తెలియదు, ఎప్పుడు కరెంట్ పోతుందో తెలియదు. కేసీఆర్ గారు ఉద్యమంలో అన్నాడు, అవతల ఛత్తీస్గఢ్లో గుంజ, యువతలో గుంజ బాతి నేను కరెంట్ ఇస్తా అంటే ఏదైతే ఆంధ్ర పాలకులు నవ్విండ్రు. కిరణ్ కుమార్ రెడ్డి మా దగ్గర కరెంటు ఉత్పత్తి అవుతుంది, నిన్ను చీకటి రాజ్యం అయిపోతుంది, మీ తెలంగాణ చీకటి అయిపోతుంది అని అసెంబ్లీలో ప్రజెంటేషన్ చేశారు. బరాబరి తెలంగాణ తెచ్చుకున్న 6 నెలల్లోనే 24 గంటల ఉచిత కరెంటు రైతులకు ఇవ్వడం జరిగింది. మధ్యాహ్నం పట్టబాటిలు ఇంత బువ్వ తిని పోయి బాయికాడి పోయి మోటార్ వేసుకుంటే బ్రహ్మాండంగా పారిన రోజులు మనం చూసినాం. అదేవిధంగా రైతుకు పెట్టుబడి ఏ ప్రపంచంలో ఎక్కడ కూడా ఎంటర్ప్రెనర్కి ఉంటుంది పెట్టుబడి. ఓ కంపెనీ పెడితే నీకు పెట్టుబడి ఇస్తుంది బ్యాంకు. కానీ మొట్టమొదటిసారి ప్రభుత్వం కేసీఆర్ గారు రైతు బిడ్డ కాబట్టి రైతుకు పెట్టుబడిగా రైతు బంధు తేవడం జరిగింది. అన్న స్పష్టంగా మనకు అర్థమవుతుంది. 10 ఏళ్లలో అంతకుముందు 64 లక్షల ఉన్న మెట్రిక్ టన్నుల ధాన్యం 1,64,00,000 2 కోట్లకు పైగా వరి ధాన్యం ఉత్పత్తి అయింది. ఎట్లా ఉత్పత్తి అయింది? చెరువులు తాంబాలం లాగా ఉన్న చెరువులను మిషన్ కాకతీయ ద్వారా కాకతీయులు నిర్మించిన చెరువులను పెట్టుకొని ఆ చెరువులను పూర్తిగా తీసి బ్రహ్మాండంగా చెరువులను మనము నింపుకోవడం జరిగింది. అంటే నేనేమంటున్నా, ఒక చెరువు నింపడం అంటే ఆ ఊరును మొత్తం కాపాడము, అక్కడ ముక్కోటి జీవరాశులను కాపాడము, అక్కడ ప్రకృతిని కాపాడము, గొర్రె బర్రె కుక్క పిట్ట మొత్తం ఊరును కాపాడడం చెరువు అంటే. అట్లాంటి చెరువును మళ్ళీ పునరీకరణ చేసుకొని మంచిగా చేసుకోవడం జరిగింది. అంటే ఇదంతా కేసీఆర్ గారు 10 ఏళ్లలో చేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చినాక ఏమవుతుందన్న, గురువు గారు ఎట్లయితే బషీర్బాగ్ కాల్పులు చేసిండో ఈ రోజు రేవంత్ రెడ్డి కూడా పోలీసు వాళ్ళతో ఈ రోజు ప్రతి రైతును కొట్టడం జరుగుతుంది. ఎక్కడ లైన్లు నిలబడితే రైతుల మీద పోలీసు వాళ్ళు లాఠీలు ఛార్జీలు చేస్తున్నారు. రేపు కాల్పుల వైపు కూడా తీసుకుపోతాడేమో. ఒకవైపు యూరియా బత్తాలు ఇక్కడ లేవు అంటే ఆయన బీహార్లో పోయి పంగనామాలు పెట్టుకొని అక్కడ ఏదో నేను చేస్తున్నాడు. అంటే స్పష్టంగా రేవంత్ రెడ్డికి అదే విధంగా చంద్రబాబు నాయుడు ఏ విధంగా పాలసీలు అలా పోతున్నాడు ఆ విధంగానే పోతున్నాడని మనకు అర్థమవుతుంది. అంటే ఎక్కడ కూడా రైతు కన్సర్న్ లేదు. రైతు భరోసా ఇస్తానన్నావు, 15,000 ఇస్తున్నావు, రైతు కూలీలకు ఇస్తానన్నావు, కౌలుదారులకు ఇస్తానన్నావు, ఎంత అంటే అంత మాట్లాడినావు. నిన్న పోయి యూనివర్సిటీకి పోయి ఎంత సిగ్గు లజ్జ లేకుండా 500 కోట్లు నువ్వు మహిళా యూనివర్సిటీ పని చేసి 5 రూపాయలు ఇవ్వలే. కానీ మళ్ళీ నేను డిసెంబర్లో మళ్ళీ పోలీసులు లేకుండా వస్తున్నావు. 4 రోజుల నుంచి అన్ని విద్యార్థి సంఘాలను, కుల విద్యార్థి సంఘాలను, పార్టీ విద్యార్థి సంఘాలను జైల్లో బట్టి నువ్వు యూనివర్సిటీ పోయినావు. అంటే నీకు ఏ మాత్రం కూడా రైతు మీద కన్సర్న్ లేదు. ఈరోజు ఏ మండలం పోయినా రైతులు బారులు తీసున్నారు. వర్షం పడుతుంది, ముసురు పడుతుంది, ఈ ముసురులో కూడా నిలబడ్డారు. నిన్న ఒక ఫోటో చూసినాం, కేటీఆర్ ట్వీట్ చేసిర్రు, స్కూల్కి వెళ్ళే పిల్లోడు బ్యాగ్ వేసుకొని వాళ్ళ తండ్రి వంతుకు వచ్చి లైన్లో నిలబడడం జరిగింది. ఎటు పోతున్నాం మనం?
10 ఏళ్ళు ఎట్లా రైతు ఎన్నడన్నా రోడ్డు మీదకి వచ్చిండా, ఒక ధర్నా చేసిండా, కరెంటు కావాలని ఒక అర్జీ ఇచ్చిండా, రైతు బీమా, రైతు అకాలంగా ఎట్లా చనిపోయినా 5 రోజులలో ఆ కుటుంబానికి 5 లక్షలన్నా ఎవరిస్తారన్నా? ఏ ప్రభుత్వం ఆలోచిస్తుంది? ఒడ్లు ఎక్కడి నుంచి వచ్చింది? లేబరు బీహార్ నుంచి, యూపీ నుంచి ఏం చేయడానికి? నాట్లేయడానికి, నాట్లేసిన పంటను కోయడానికి, ఆ పంటను ఎత్తడానికి, ఆ పంటను లారీలకు నింపడానికి. అంటే నేనేమంటున్నా, 10 ఏళ్ళు అద్భుతంగా తెలంగాణ రాష్ట్రము పంజాబ్ను దాటింది ఉత్పత్తిలో. ఈ రోజేమో రైతులు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితుంది. ఈ రేవంత్ రెడ్డి గురువు గారు ఎట్లా పోతున్నాడో, గురువు గారు వెనకల పోతున్నాడని మనకు అర్థమవుతుంది. అదే విధంగా ఒకవైపు రైతులు ఇక్కడ ఆగమాగం అవుతుంటే బీహార్ పోయి ఎలక్షన్ ప్రచారం చేస్తున్నాడు. అవసరమా నీకు? నీ రైతులు నీకు ఓట్లేసిన రైతులు నేను రోడ్డు మీద నిలబడితే వాళ్ళకు యూరియా గురించి మనం డిస్కస్ చేయాల్సింది పోయి ఇప్పటి వరకు యూరియా గురించి ఒక్క రివ్యూ జరగలేదు. ఏదైతే మినిస్టర్ గారు కావచ్చు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావచ్చు, ఒక్క రివ్యూ జరగకుండా ఈరోజు టైం పాస్ చేస్తుంటారు. కాబట్టి ఇదంతా తెలంగాణ సమాజం చూస్తుంది. అందు గురించే రేపు గ్రామ పంచాయతీ ఎలక్షన్లు పెట్టమను కర్రు గాల్చి వాత పెడతారు కాంగ్రెస్ పార్టీకి. స్పష్టంగా కర్రు గాల్చి వాత పెడతారు. ఎందుకంటే రైతు అంత గోసపడుతున్నాడు, రైతు అంత బాధపడుతున్నాడు, ప్రజలంతా గర్భించారు. ప్రజాస్వామ్యవాదులు కూడా ఇప్పుడు మాట్లాడాలి. రైతు రోడ్డు మీదకి వచ్చినాక మనం మాట్లాడకపోతే మనం ఎందుకు ప్రజాస్వామిక వాదులం అవుతాం? మనం ఎందుకు ప్రజల వైపు పార్టీలు ఏమన్నా ఉండని, కానీ ప్రజల గొంతుగా ఉండి మాట్లాడుతున్న ఏ మేధావులు ఉన్నారో వాళ్ళు పెదవులు ఓపెన్ చేసి ప్రజల సమస్యలు మాట్లాడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని స్పష్టంగా మన టీ న్యూస్ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మాట్లాడకపోతే ఎవరు మాట్లాడాలి? కాబట్టి ఇంత మంచి జరిగిన వ్యవసాయాన్ని ఈరోజు ధ్వంసం చేసి, విధ్వంసం చేసి, మళ్ళా పాలమూరు లేబర్ పుట్టబట్టుకొని మళ్ళా సూరత్కు, భీమండికి, బొంబాయికి పోయే బతుకులను ఏర్పాటు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఈ తెలంగాణ సమాజం అంతా చూస్తుంది స్పష్టంగా. మనం చూస్తున్నాం. జమీల్ గారు అలాగే శ్రీనివాస్ గారు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు. బషీర్బాగ్ కాల్పుల సంఘటన జరిగి 25 ఏళ్లు గడిచిన తెలంగాణ రైతు జీవితంలో మళ్ళీ ఏ మార్పు రాలేదు. 10 ఏళ్ల పాటు ప్రగతి ప్రస్థానంలో సంతోషంగా ఉన్న తెలంగాణ రైతు మరోసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అవే కష్టాలు, అవే కన్నీళ్లు ఎదుర్కొంటూ ఉన్నాడు. గతంలో రక్తమోడిన బషీర్బాగ్ కాల్పుల సంఘటన సాక్షిగా తెలంగాణ రైతు మరోసారి అరిగోస పడతా ఉన్నాడు. ఈ కష్టాలకు, కన్నీళ్లకు కారణం ఎవరో తెలంగాణ సమాజం కూడా అర్థం చేసుకొని రానున్న రోజుల్లో వారికి తప్పకుండా ప్రజాక్షేత్రంలో గుణపాఠం చెప్తుంది. తప్పకుండా ఈ మొత్తం జరుగుతున్న పరిణామాలు కావచ్చు, చేస్తున్న పాపాలకు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని కూడా వారు హెచ్చరిస్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. ఒక కీలకమైన అంశాన్ని తీసుకుంటే జమీల్ గారు, వాస్తవానికి తెలంగాణ వ్యాప్తంగా కూడా యూరియా సంక్షోభంతో రైతులు కొట్టముట్టాడుతూ ఉంటే నిన్న ముఖ్యమంత్రితో పాటు క్యాబినెట్లోని మంత్రులంతా కూడా బీహార్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లారనే అంశంపై కూడా పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమైన సందర్భాన్ని మనం చూసాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. యూరియా కోసం రైతులు పడిగాపులు పడతా ఉంటే, జాగారాలు చేస్తూ ఉంటే ప్రభుత్వం ఎక్కడ, ముఖ్యమంత్రి ఎక్కడ, మంత్రులు ఎక్కడ అని సూటిగా నిలదీసిన అంశం కూడా కనిపించింది. ఎట్లా చూడాలి ఈ అంశాన్ని మనం? వాస్తవంగా దీని మీద పెద్ద ఎత్తున అసలు కేంద్ర సంస్థలు విచారణ జరపాల్సిన అవసరం ఉన్నది. వీళ్ళందరూ కూడా ఎక్కడ ఎలక్షన్ ఉంటే అక్కడికి పోతున్నారు. మహారాష్ట్ర ఎలక్షన్ ఉంటే మహారాష్ట్రకు పోయినారు, బీహార్ ఎలక్షన్ ఉంటే బీహార్కు పోయినారు. ఇప్పుడు అంతకుముందు ఢిల్లీ ఎలక్షన్స్ ఉంటే అక్కడికి పోయినారు. ఈ ముఖ్యమంత్రి గారు, మంత్రులు ఇక్కడికి వెళ్ళి విమానమో హెలికాప్టరో పట్టుకుంటున్నారు, అక్కడికి పోతున్నారు. దీనిలో విచారణ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు పోయి చెప్తే అక్కడ ఓటేస్టోడు ఎవడు? మరి మహారాష్ట్రలో అంటే కొంత మన బార్డర్ కలుస్తుంది, మన తెలుగు లెవెల్లో ఉండే. బీహార్లో పోతే వీళ్ళ మొహాలు చూసి ఓటేస్టోడు అయితే వెళ్ళాడు. మేము తెలంగాణలో ఇది చేసినామని చెప్పుకోవడానికి కూడా వీళ్ళ దగ్గర ఏం లేదు. మా అనుమానం ఏంది అని అంటే, వీళ్ళు ఇక్కడికి వెళ్ళి అసలు ఏటీఎం లెక్క తెలంగాణను వాడుతూ డబ్బు సంచులు ఇక్కడ నుంచి మోస్తున్నారు. వీళ్ళ విమానాలలో, వీళ్ళ హెలికాప్టర్లలో ఇక్కడ నుంచి డబ్బు సప్లై చేయడానికి మాత్రమే వీళ్ళు ప్రచారం పేరు మీద అక్కడికి పోతున్నారని చెప్పి ఒక ప్రధానమైన అనుమానం ఉన్నది, ఆరోపణ ఉన్నది. దీని మీద విచారణ జరపాల్సిన అవసరం ఉన్నది. రెండోది ఏంటంటే, ఇప్పుడు ఈయన బీహార్కు పోతే ఈయన ఏదో కాంగ్రెస్కు లాభం చేయడానికి పోయిండని నేనైతే అనుకుంటలేను. ఈయన కాంగ్రెస్ కొంపం నుంచి బీజేపీకి లాభం చేయడానికి అక్కడ పోయిండు. ఎందుకనంటే గతంలో ఈయన మాట్లాడినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, బీహారీ డిఎన్ఏలోనే కూలీ చేసే పరిస్థితి ఉన్నది, మరి వాళ్ళ మనస్తత్వం అట్లా ఉన్నది. బీహార్లో పట్టపగలు దోపిడీలు జరుగుతాయి, దొంగతనాలు జరుగుతాయి, తుపాకులు పట్టుకొని రాజ్యం వెళ్తారు, రాత్రి అయితే దోపిడీ దొంగలు ఉంటారు, పొద్దున్న లేస్తే పరిపాలన ఉన్నదని చెప్పి ఈయన మాట్లాడిన వీడియోలను ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు, అంటే ఇప్పుడు బీజేపీ కానివ్వండి, లేకపోతే ప్రశాంత్ కిషోర్ పార్టీ కానివ్వండి, వీళ్ళంతా కూడా దాన్ని విస్తృతంగా సర్క్యులేట్ చేస్తున్నారు. దీంతోనే అల్టిమేట్ గా ఏంటిది అని అంటే, కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ చేయడానికే పోతున్నాడు. ఈయన ఏదైతే బడేభాయ్ మోడీ గారు ఉన్నారో వారికి లాభం చేయడానికి బీహార్ పోతున్నట్టు కనిపిస్తున్నది. ఇక సమీక్షల విషయం అంటారా, ఈయనకు తెలంగాణ ప్రజలు కానీ, తెలంగాణ ప్రజల సమస్యలు కానీ అసలు పట్టనే పట్టవు. ఎందుకు అని అంటే, ఒక రైతులు యూరియా కొరకే కాదండి, ఇవాళ విద్యార్థులు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఏ ఒక్క కాలేజీలో కూడా ఈయన ఫీజు రియంబర్స్మెంట్ చేయకపోవడం వల్ల కాలేజీ వాళ్ళు సర్టిఫికెట్లు ఇస్తలేరు. ఆ సర్టిఫికెట్ల అంశం మీద
హ్యూమన్ రైట్స్ కమిషన్ జోక్యం చేసుకొని ఇమీడియట్ సర్టిఫికేట్స్ ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని చెప్పేదాకా పరిస్థితి. విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు, కార్మికులు ఇబ్బంది పడుతున్నారు. మాకింత విషం పెట్టుర్రు, మేము చచ్చిపోతాం, మేము 18 గంటలు డ్యూటీ చేయలేకపోతున్నామని ఆర్టీసీ కార్మికులు మొత్తుకుంటా ఉన్నారు. వాళ్ళకి ఏదైతే ఇప్పుడు ఈ మహిళలకు ఉచిత బస్సు పథకం పెట్టిరో దాంతో విపరీతమైన పని ఒత్తిడి పెరిగిపోయింది. వాళ్ళ మీద ఇవాళ కొత్తగా రిక్రూట్మెంట్ లేదు, కనీసం అవుట్ సోర్సింగ్ రిక్రూట్మెంట్ లేదు. మేము చచ్చిపోతామయ్యా బాబు అని చెప్పి ఆర్టీసీ కార్మికులు ఓవైపు మొత్తుకుంటా ఉన్నారు, వ్యాపారస్తులు ఓవైపు మొత్తుకుంటా ఉన్నారు, రైతులు ఓవైపు మొత్తుకుంటా ఉన్నారు. వీళ్ళు ఎవరికి లాభం చేస్తున్నారు అని అంటే అసలు ప్రజల మీద పట్టింపు లేదు, ఏ దాని మీద సమీక్ష లేదు. ఎంతసేపు ఇక్కడ ప్రజలను వ్యాపారస్తులను బెదిరించి ఇక్కడ ఆర్ ట్యాక్స్ ఏదైతే ప్రధానమంత్రి గారు చెప్పిన ఆర్ ట్యాక్స్ ఉన్నదో అది వసూలు చేసుకున్నాడు. ఇక్కడికి వెళ్ళి మూటలు మోసుడు, ఢిల్లీకి పోవుడు, అక్కడ నుంచి బీహార్కు పోవుడు. 52-53 సార్లు ఢిల్లీకి పోయినప్పుడు అక్కడికి వెళ్ళి మరొక యూరియా బస్తా తీసుకొచ్చినావా, ఓ 1000 కోట్లు పట్టుకొచ్చినావా అని అంటే ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం నుంచి ఫండ్ తెచ్చింది కూడా లేదు. వాళ్ళు ఇప్పుడు ఇక్కడ 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. 16 మంది ఉండి కూడా వీళ్ళు 16 బస్తాల యూరియా తీయలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు, మంటికైనా ఇంటోడు కావాలి, మట్టి పనికైనా ఇంటోడు అయినప్పుడే మనకు నడుస్తుంది. మన తెలంగాణ పార్టీ వాళ్ళకు సంబంధించిన ఇవాళ ఒక 10-12 మంది ఎంపీలు ఉండుంటే మనకి యూరియా కోసం ఉంటుండేనా, పార్లమెంట్ నడవనిస్తురా, పట్టుకరాపోతుండేనా? ఇవాళ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉంటే ఈ రైతుల గోస చూసి ఆయన చలించిపోతుండే, ఆయన రైతులకు సప్లై చేస్తుండే యూరియా. ఇవాళ లేని పరిస్థితి తీసుకొని వచ్చిండు. ఈయనకు రైతులంటే పట్టింపు లేదు, తెలంగాణ ప్రజలంటే పట్టింపు లేదు, విద్యార్థులంటే పట్టింపు లేదు, కార్మికులంటే పట్టింపు లేదు. ఎంతసేపు తన కుర్చీ కాపాడుకోవడానికి ఇక్కడికి వెళ్ళి మూటలు మోసుడు మాత్రమే ఈయన పనిగా పెట్టుకున్నాడని చెప్పి ఇక్కడ ప్రజలు విమర్శిస్తున్నారు. లోతుగా గమనించినప్పుడు మాత్రం ఈయన అల్టిమేట్ గా కాంగ్రెస్ పుట్టి ముంచి బీజేపీకి లాభం చేయడానికి మాత్రమే అక్కడ బీహార్ పర్యటనకు పోయినట్టు నాకైతే అనిపిస్తుంది. జమీల్ గారు చాలా ముఖ్యమైన అంశాలు చెప్పారు. చాలా దారుణమైన పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా రైతాంగం ఎదుర్కొంటా ఉంటే సంక్షోభంపై కనీసం ఒక్క సమీక్ష కూడా వ్యవసాయ శాఖపై నిర్వహించకుండా ఇతర రాష్ట్రాల ఎన్నికల ప్రచారానికి ఎలా వెళ్తారని చెప్పేసి నిలదీస్తున్న సందర్భం కూడా కనిపిస్తుంది. తెలంగాణలో వ్యవసాయాన్ని పూర్తిగా గాలి కొదిలేశారు, వ్యవసాయాన్ని పాతరేశారు, పూర్తిగా రైతు సంక్షేమాన్ని గాలి కొదిలేయడం వల్లే అన్నదాత ఈరోజు అల్లాడుతున్నాడని జమీల్ గారు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం. తప్పకుండా ఈ మొత్తం వ్యవహారాలపై ప్రజలు కూడా దృష్టి సారిస్తూ ఉన్నారు. రానున్న రోజుల్లో తప్పకుండా గుణపాఠం చెప్తారని కూడా హెచ్చరిస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. శ్రీనివాస్ గారు, మనం చూస్తున్నాం రాష్ట్రంలో నలుమూలలా కూడా రైతాంగం పడుతున్న అవస్థలు మనం చూస్తున్నాం. రాత్రిపూట జాగారాలు చేస్తూ ఉన్నారు, కనీసం ఒక్క సమీక్ష లేదు, కనీసం పర్యటనలు కూడా లేవని చెప్పేసి పెద్ద ఎత్తున రైతులు కూడా అవస్థలు పడుతూ ఉన్నారు, రైతులు కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. అలాంటి సందర్భంలో, ఇలాంటి కీలకమైన సందర్భంలో, సంక్షోభ సమయంలో రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి అలాగే మంత్రులంతా కూడా బీహార్ ఎన్నికల ప్రచారంలో మునిగి తేలడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా తీవ్ర స్థాయిలో తప్పుపట్టిన అంశం కూడా మనం చూస్తున్నాం. ఎట్లా చూడాలి ఈ జరుగుతున్న ఈ పరిణామాన్ని? మనం స్పష్టంగా మనకు ఒకటి రేవంత్ రెడ్డిని యాటిట్యూడ్ కానీ ఆలోచన విధానం అర్థం చేసుకుంటారు. ఆయన ఎప్పుడు కూడా ప్రజల నాయకుడు కాదు, ఇస్ అ కన్సర్న్ టు పీపుల్ కాదు, ఇస్ అ కన్సర్న్ టు బిజినెస్. సో ఎక్కడ కూడా ప్రజలతోని ప్రజల కష్టాలను చూసి ఆయన వచ్చిన నాయకుడు ఎప్పుడు కాదు. ప్రజా పోరాటాలలో కూడా ఎక్కడ లేడు. ఒక మహోత్తరమైన తెలంగాణ ఉద్యమంలో జరుగుతుంటే కూడా ఆయన ఎక్కడ జై తెలంగాణ అన్న సందర్భం లేదు, ఎక్కడ పాల్గొన్నది లేదు. ఆ ఫస్ట్లో ఇంత ఉన్నాడు తప్ప ఎక్కడ కూడా కానీ లేదు. అంటే ఈరోజు ఏమవుతుందంటే ఒకవైపు రాష్ట్రంలో చాలా సమస్యలు సఫర్ అవుతుంటే, చాలా ఇబ్బందులు పడుతుంటే ప్రజలు, ఈరోజు ఎక్కువ జనాభా ఉన్న తెలంగాణలో చాలా వరకు రైతులే. ఆ రైతులు సమస్యలు ఎదుర్కొంటూ ఉంటే అన్ని ప్రధాన పత్రికలలో అన్నిట్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంటే ఇప్పటి వరకు కూడా ఒక రివ్యూ పెట్టలేదు మీరు అన్నట్టు. అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు అనే ఒక సీనియర్ నాయకుడు, ఒక బాధ్యత గల మంత్రి ఏం మాట్లాడుతారు అంటే రైతులంతా పొలాలల్లో ఉన్నారు, వేరే టోళ్ళు వచ్చి రోడ్ల మీద నిలబడి చేస్తారు. నిన్న ఒక రైతు మాట్లాడుతున్నాడు, అరే తుమ్మల నాగేశ్వరరావు చూడరా నేను రైతును, నా భూమి ఉన్నది, నా పాస్బుక్ ఉంది, రా చూద్దురా నేను రైతును కాదా అని మాట్లాడుతున్నాడు. అంటే ఆవేశంగా వర్షం పడుస్తుంది తడుచుకుంటూ మాట్లాడుతున్నాడు. 3 రోజులు అవుతుంది నేను అనుకోబట్టి ఇంతవరకు ఒక కట్ట నాకు యూరియా బస్తా దొరకపాయే, మీరు ఏం చేస్తున్నారు అని మాట్లాడుతున్నాడు. అంటే నేనేమంటున్నా, ఒక యూరియా బస్తాలు ఇప్పుడు మనకు కనిపిస్తుంది ప్రతిదీ. ఇంతకుముందు జమీలుద్దీన్ గారు చెప్పినట్టు ప్రతిదీ సమస్యనే కదా. ఏ సమస్యలు? ఈరోజు వాళ్ళు వ్యాపారంతో ఉన్నాడు తప్ప ఎప్పుడు కూడా ప్రజలకు కన్సర్న్ అయ్యి ప్రజల సమస్యలు ఉండాలని. ఎందుకంటే బీహార్కి ఎందుకు పోతున్నావు? మీరు ఇంతకుముందు అన్నట్టు బీహార్లో తెలుగు ప్రజలు ఉన్నారా, లేదా ఇక్కడ ఏమన్నా నువ్వు గొప్పగా 6 గ్యారెంటీలు సాధించినవా? పక్కన ఉన్న కర్ణాటక వాళ్ళు 6 గ్యారెంటీలు ఇచ్చి వాళ్ళు ఏమన్నా సాధించినా? కానీ ఈయన ఎందుకు పోతున్నాడు అంటే బ్యాగులు పట్టుకొని పోతున్నాడు స్పష్టంగా. అది మనకు ఎట్లా అర్థమవుతుంది? ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం ఎక్కడి నుంచి అంటే తెలంగాణనే. మనం కష్టపడ్డ డబ్బులు, మన ప్రజలు ట్యాక్స్ వేసిన డబ్బులను ఆయన తీసుకొని
ఆయన ఈరోజు బీహార్ పోయి పంచడం జరుగుతుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అందు గురించే ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతున్నాడు కదా, నువ్వు బీహారీలను ఏ విధంగా అవమానించినావు, మీ బీహారీలతో ఎట్లా నువ్వు మా బీహారీలతో ఎట్లా మాట్లాడినావు అనేది స్పష్టంగా స్క్రోల్ చేస్తున్నారు. ఈరోజు ఒక నైతికతతో లీడర్ నాయకుడు మాట్లాడితే ఆ నైతికత ఇంటర్ ప్రజలు. కానీ నువ్వు ఈడ బీహార్లను అవమానించి, బీహార్ ఐఏఎస్ ఆఫీసర్లను అవమానించి, బీహార్ ప్రజలను అవమానించి, నువ్వు బీహార్ పోయి నేను గొప్పతనం చేస్తున్నా అని యాడ్స్ వేయించుకొని కోట్ల రూపాయల యాడ్స్ చేస్తే ఇలా బీహార్ ప్రజలు నమ్మరు కదా. స్పష్టంగా రాహుల్ గాంధీకి ఏటీఎం కార్డు ఎవరంటే రేవంత్ రెడ్డి. స్పష్టంగా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఉన్న 2 రాష్ట్రాలండి వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, ఒకటి కర్ణాటక ఒకటి తెలంగాణ. కర్ణాటక నుంచి ఏం లేదు, తమిళనాట గుజరాట తప్ప ఏం లేదు, ఇక ఉన్నది ఇక్కడనే. ఎందుకంటే ఈయన దోపిడీదారుడు కదా, కలెక్షన్ ఏజెంట్ కదా, గతంలో ఈయన గురువు కోసం బ్యాగులు పట్టుకొని తిరిగిండు కదా. సో కాబట్టి ఈయన బ్యాగులు మోసడం అలవాటు, పైసలు కలెక్షన్ చేసడం అలవాటు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నిన్న కాక మొన్న రామంతపూర్లో అనివార్య కారణం జరిగి యాక్సిడెంట్ జరిగి 5 బిడ్డలు, తెలంగాణ బిడ్డలు చనిపోయారు. అక్కడికి మంత్రి పోలే, ఎవడు పోలే, ఏం కాలే. కానీ అదే ముందు పెట్టి ఈరోజు హైదరాబాద్ తెలంగాణ ఉన్న నెట్ సంబంధించిన ఎవరైతే వ్యాపారులు వస్తారో అందరి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసిండు. సో మీరు డబ్బులు ఇస్తారా లేదా మీ వైర్లు కట్ చేయాలన్నా, మొత్తం సిండికేట్ చేసి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని, డబ్బులు ఇయ్యలేని పక్షంలో కొంతమంది బయటకు వెళ్ళిపోతే డైరెక్ట్గా ఆ నెట్ సంబంధించిన మొత్తం కూడా ఆయన అన్నయ్యనో తమ్ముడికో ఈరోజు అది కట్టబెడుతున్నాడు. అంటే నువ్వు వ్యాపార ధోరణి తప్ప ఎక్కడ కూడా ఈ 20 నెలల్లో ప్రజల కోసం ఒక్క పాలసీని చూపించండి. హైడ్రా అంటివి ఏమైంది, పేదోడిలో కూడా కొట్టినావు కదా, మూసి పక్షాలు లాంటివి పేదోడిని కూలుస్తానని చెప్పినావు కదా, మన్నెత్తి పోసింది కదా, దుబ్బెత్తి పోసింది కదా నీ మీద తెలంగాణ ఆడబిడ్డలు. ఎక్కడ కూడా మొత్తం 20 నెలల్లో ఒక్క మంచి ఆలోచన, ఒక్క మంచి పాలసీ చేసిందని చెప్పండి, ఒక పాలసీ నిర్ణయం జరిగిందని చెప్పండి. ఎందుకు లేదు ఈ పాలసీ నిర్ణయం అంటే ఆయన బిజినెస్ మోటోతో వచ్చిండు, ఓన్లీ బిజినెస్ చేస్తుండు. 4th సిటీ అంటుండు. 4th సిటీ ఏం చేస్తున్నాడు? 4 ఇసుక బత్తాలు కట్టింది లేదు, 4 సిమెంట్ గడ్డలు పట్టింది లేదు. కానీ ఏం చేస్తున్నాడు? ల్యాండ్ అక్వైర్ చేస్తున్నాడు. 4-5 వేల ఎకరాల భూమిని ల్యాండ్ బ్యాంకు చేసుకొని రేపు ఆయన ముఖ్యమంత్రి నుంచి బయటికి పోయినాక అక్కడ రియల్ ఎస్టేట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. అంతకంటే మించి తెలంగాణ ప్రజల కోసం ఒక నిర్ణయం చెప్పండి. రైతు కూలీల కంటివి, రైతు బంధువుల కంటివి రకరకాలు చెప్తేవి, తులం బంగారం అంటే నేనేమంటున్నా, మీరు ఇచ్చిన హామీల పక్కన పెట్టండి. ఏ రోజైనా రైతు పక్షాన మాట్లాడినావా? ఏ రోజైనా రైతు పక్షాన మాట్లాడినవా? నీకు ఓట్లేసి నిన్ను ముఖ్యమంత్రి చేసిన లగాచర్ల కొడంగల్ బిడ్డలను, లంబాడి తల్లులను, లంబాడి తమ్ములను తీసుకుపోయి జైల్లో వేసి నువ్వు జైల్లో వేస్తేవి. ఎందుకు? ఏం పరిపాలన చేస్తున్నావు? ఎవడన్నా నిన్ను ఎమ్మెల్యే చేసి, నిన్ను ముఖ్యమంత్రిని చేసి, నిన్ను ఆడబెడితే ఎవడన్నా నీ తల్లులకు నీ తమ్ములకు వేడిలేస్తారా? అంటే ఎక్కడ నీకు ప్రజలతో కన్సర్న్ ఉందో చెప్పు. నీ నియోజకవర్గ ప్రజలు నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించి నిన్ను ముఖ్యమంత్రి చేసి, నిన్ను పాలమూరు బిడ్డ, నేను పులి బిడ్డ అంటావు కదా, ఏం చేసినావు నువ్వు? సంగారెడ్డిలో దాదాపు 15 రోజుల పైన లంబాడి తల్లులను, లంబాడి తమ్ములను జైల్లో పెట్టినాం. అంటే ఇది మొత్తం మనకు సీన్ అర్థం చేసుకుంటే ఏమర్థమవుతుంది? ఏ రోజు కూడా రేవంత్ రెడ్డి ప్రజల కన్సర్న్ లేడు, ప్రజల సమస్యల మీద లేడు, ప్రజల సమస్యల మీద పోరాటం చేయలేదు, ఏ సంఘంలో పనిచేయలేదు, ఏ పార్టీలో పనిచేయలేదు. షార్ట్ కట్ తోని ఈరోజు ముఖ్యమంత్రి అయిండు, షార్ట్ కట్ తోని సంపాదిస్తుండు. ఇక ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారండి? యూరియా బస్తాలు ఏడబోతుంది, యూరియా రైతులు ఏడదొస్తుంది. అందు గురించే కదా 545 మంది రైతు బిడ్డలు ఈరోజు చనిపోవడం జరిగింది. మట్టి బిడ్డలు చనిపోవడం జరిగింది, ఉత్పత్తి చేసే బిడ్డలు చనిపోవడం జరిగింది. ఎట్లా చనిపోయినరు? నీ నిర్లక్ష్యం వల్లనే కదా, నీ కమిట్మెంట్ లేదు కదా, నీ కన్సర్న్ లేదు కదా. సో కాబట్టి ఇదంతా తెలంగాణ సభ చూస్తుంది. ఎందుకు ఇచ్చినాం రానికి అధికారం అని నెత్తి నోరు కొట్టుకుంటుంది. బొలా ఏడుస్తున్న రైతులు అంటున్నారు, వీడిని అనవసరంగా చేసినాం మేము, మార్పు అని, మాకు మంచి మార్పు చేసినావు దేవుడు అని దేవునికి మొక్కుతున్నారు. ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఆయన ఎన్నడూ కూడా ప్రజలతో లేడు, ప్రజా పాలసీలు లేడు. అందు గురించి అన్న అమలు కానీ 6 గ్యారంటీలు ఇచ్చిన వాళ్ళు, అమలు కానీ 6 గ్యారంటీలు, తులం బంగారం ఎట్లా ఇచ్చిండ్రు? స్కూటీలు ఏది వస్తే అది, నోటికి ఏది వస్తే అదే ఇచ్చించు. 2500 ప్రతి ఆడబిడ్డకు, 4000 పింఛన్లు మా తల్లులకు. ఈ రోజు తీసుకుంటే 2000, రేపు తీసుకుంటే 4000 అని చెప్పాడు. ఒక్క తల్లి కన్నిచ్చిండా? ఒక్క అవ్వ కన్నిచ్చిండా? ఒక్క అయ్య కన్నిచ్చిండా? 2000 2 నెలలు ఎగ్గొట్టిండు మొత్తం ఎపిసోడ్లో, 2-3 నెలల మధ్యలో ఎగ్గొట్టిండు. అంటే నేనేమంటున్నా, ఎవరైనా కన్సర్న్ నుండి ప్రజల వైపున పనిచేసిన నాయకుడు అయితే ఆ బాధ్యతను వ్యవహరిస్తాడు. ఈయనకు బాధ్యత లేదు. ఈయనకు దేని మీద బాధ్యత ఉందంటే సూట్ కేసులు మోయడంలో బాధ్యత. అందుగురించే రాహుల్ గాంధీ ఈయనను తీసేయాలని అని మనసులో ఉన్నా కూడా తీసేయలేక ఈరోజు బ్యాగులు మోస్తూ కాబట్టి ఉంచుకున్నాడు. సో కాబట్టి ఇప్పటికైనా ప్రజల వైపున ఆలోచించండి. ఇంకా 3 సంవత్సరాలు. అందుగురించే గొప్ప నాయకుడు కేసీఆర్ గారు నల్గొండ సభలో మీటింగ్ పెట్టి, మీరు 5 ఏళ్ళు ఉండాలి, 5 ఏళ్ళు మంచిగా పరిపాలించండి, గంభీరంగా పరిపాలించండి,
గొప్ప ఆలోచనలు చేయండి, మంచిగా దీవించండి. ప్రజా మీటింగ్లో పెద్ద 5-6 లక్షల మీటింగ్లో నల్గొండ జిల్లాలో మీటింగ్ పెట్టి అప్పుడు రైతులు ఆగమాగం అవుతుంటే పోయి మీటింగ్ పెట్టి ఆయన ఆశీర్వదించడం జరిగింది. అంటే నీకు 5 ఏళ్ళ మ్యాండేటరీగా అధికారం ఇచ్చినప్పుడు గొప్పగా పరిపాలించమని చెప్పి నువ్వు ఇచ్చిన హామీలను అమలు చేసే ప్రయత్నం చేయమని చెప్పి ఒక్క హామీ అన్న అమలైందన్న? 420 హామీలు ఇస్తే 6 గ్యారంటీలు ఇస్తే ఏది అమలు కాకపోతే అంటే ఈ రోజు రేవంత్ రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి క్యాబినెట్ కావచ్చు అన్న, ఇంకా చెప్పాలనుకుంటున్నా ఇప్పటి వరకు ఎడ్యుకేషన్ మంత్రి లేడన్నా, ఎడ్యుకేషన్ మంత్రి లేడు. పిల్లలు చనిపోతున్న పిల్లలకు చూసుకోవడానికి రివ్యూ మీటింగ్ చేయడానికి ఒక ఎడ్యుకేషన్ మంత్రి లేడు. ఈరోజు హోం శాఖ మంత్రి నీ దగ్గరే ఉంది, ఈరోజు మున్సిపాలిటీ శాఖ నీ దగ్గరే ఉంది. హైదరాబాద్ రాత్రి నుంచి వర్షం, అంతా నీళ్ళ రోడ్ల మీద. మున్సిపల్ శాఖ మంత్రి ఉంటే మున్సిపల్ శాఖ మంత్రి రివ్యూ చేస్తాడు. మున్సిపల్ సెక్రటరీని పక్కన కూర్చోబెట్టుకొని హెచ్ఎండిఏలో ఉన్న వాళ్ళందరూ కూర్చొని జిహెచ్ఎంసీ అధికారులతో రివ్యూ చేస్తాడు. ఎవరు రివ్యూ చేయాలి? ఇప్పుడు బీహార్లో కూర్చొని రివ్యూ చేస్తావా? మున్సిపల్ శాఖ నీ దగ్గరనే, హోం శాఖ నీ దగ్గరనే, విద్యాశాఖ నీ దగ్గర పెట్టుకొని ఈ రోజు హైదరాబాద్ లో నిన్నటి నుంచి కుండపోత వర్షం పడుతుంది. ఎవరు రివ్యూ చేయాలి? నువ్వు బీహార్లో పోయి కూర్చున్నావు. రైతులు రోడ్డు మీదకి వచ్చారు, ఇవాళ కూర్చున్నావు. తుమ్మల నాగేశ్వరరావు మాటలు మనం చూస్తే అర్థమవుతుంది. అంటే ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి కావచ్చు, కాంగ్రెస్ మంత్రులకు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, వాళ్ళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, ఎక్కడ కూడా ప్రజలకు కన్సర్న్ లేదు. ఇది తెలంగాణ సమాజానికి ఇప్పుడు అర్థమవుతుంది, ఇప్పుడు అర్థం చేసుకుంటుంది, బాధపడుతుంది. కానీ అయినా కూడా రేపు వచ్చే ప్రతి ఎలక్షన్లో కూడా వాళ్ళ కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్పాలి. అందు గురించి గ్రామ సభలు పెట్టిరన్న. ఒక్క గ్రామ సభలో కూడా పోలీసు అయినా లేకుండా గ్రామ సభ జరగలే. ప్రతి గ్రామ సభలో పోలీసు ఉన్నారు. పోలీసు ఎందుకు ఉంటాడన్నా? మన ఊళ్ళో మనం మాట్లాడుకుంటున్నప్పుడు పోలీసు ఏం అవసరం? కానీ పోలీసు పెట్టినాం. ఎందుకు పోలీసు పెట్టినాం అంటే తంతరాని, అధికారులను తంతరాని. సో ఎందుకు నువ్వు ఇచ్చిన హామీలు అమలు చేయాలి అని 100 రోజులలో ఎవడు చెప్పిండన్నా? నేను చెప్పినా, నువ్వు చెప్పినావా, ప్రతిపక్ష పార్టీలు చెప్పిందా? ఎవడు చెప్పిండు? నువ్వే చెప్పినావు. 100 రోజులలో 6 గ్యారంటీలు అమలు చేస్తాను. నన్ను ఏం చేసినవరా నాయన? ఏం చేసినవరా? ఏం చేయలే. సో కాబట్టి రేపు ఏ ఎలక్షన్ వచ్చినా, ఎక్కడ ఎలక్షన్ వచ్చినా, అది జుబ్లీహిల్స్ వచ్చినా, గ్రామ పంచాయతీ వచ్చినా, జెడ్పీటీసీ వచ్చినా, ఎంపీటీసీ వచ్చినా, వాళ్లకు బుద్ధి చెప్పకపోతే మాత్రం రేపు జరిగే 3 ఏళ్లలో కూడా కనీసం సోయితోని పరిపాలించాలంటే మనం ఈ టైంలో బుద్ధి చెప్పాలి. తెలంగాణ సమాజం ఈ టైంలో సోయితో ఉండాలి. సోయితో నుండి వాళ్ళకి బుద్ధి చెప్పకపోతే, కాంగ్రెస్ బుద్ధి చెప్పకపోతే మాత్రం ఇంకా 3 ఏళ్ళు కూడా మనం ఇంత హింసపడాల్సి వస్తుంది. వానికి అధికారం ఇచ్చినాం, వాడు పరిపాలించాలి, వాడు మనకు సేవ చేయాలి. సేవ చేయించుకోవడానికి కూడా రేపు గొప్ప అవకాశం రాబోతుంది. ఆ అవకాశం వచ్చినప్పుడు తెలంగాణ సమాజం ఆలోచించి మన బుద్ధి చెప్పాల్సిన అవసరం స్పష్టంగా ఉంది అని ప్రజలకు తెలియడం జరుగుతుంది. మనం చూస్తున్నాం శ్రీనివాస్ గారు చాలా కీలకమైన అంశాలు చెప్పారు. జమీల్ గారు కూడా అనేక ముఖ్యమైన అంశాలను ప్రస్తావించిన సందర్భం మనకు కనిపిస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు, డిక్లరేషన్లే కాదు, చివరికి యూరియా బస్తాకు కూడా దిక్కులేక తెలంగాణ రైతు పూర్తిగా అల్లాడుతున్న పరిస్థితి తెలంగాణ వ్యాప్తంగా నెలకొంటే పూర్తిగా బీహార్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్కు సంబంధించిన ముఖ్యమంత్రి, మంత్రులు అక్కడ మునిగి తేలడం అనేది తెలంగాణకు సంబంధించిన రైతును అగచాట్ల పాలు చేయడమే. ఇది తెలంగాణ ఆత్మగౌరవంపై కూడా దెబ్బ కొట్టడమైన అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితి. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు, పంచాయతీ ఎన్నికలు తప్పకుండా ఇలాంటి వాటికి పూర్తి స్థాయిలో గుణపాఠం చెప్పాలని కూడా వారంతా కూడా పిలుపునిస్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. మరో ప్రధానమైన అంశం కనిపిస్తోంది మనకు. జమీలుద్దీన్ గారు, అసెంబ్లీ సమావేశాలకు రంగం సిద్ధమైంది. వాస్తవానికి తెలంగాణలో యూరియా సంక్షోభం తీవ్ర రూపంలో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి, రైతాంగం అంతా కూడా అల్లాడుతున్న సందర్భంలో జరగబోతున్న అసెంబ్లీ సమావేశాలు. కానీ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి కాళేశ్వరంపై సంబంధించిన నివేదిక ఏదైతుందో, కమిషన్ నివేదికను దాని చుట్టూ తిప్పాలనే ఒక ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందనే అంశం కూడా ఈరోజు మనకు పత్రికల్లో కనిపిస్తుంది. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ప్రస్తుతం ఉన్న ప్రధానమైన సమస్య, దానిపై అసెంబ్లీలో చర్చ జరగాల లేదా అంటే ఏం చెప్తారు? వాస్తవంగా ప్రజలు తమ యొక్క హక్కును తమ ఓటు ద్వారా ఒక ఎమ్మెల్యేని ఎన్నుకొని ఆ ఎమ్మెల్యే ద్వారా ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఒక శాసనసభ, అందులో ప్రజా సమస్యలు, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వాటి పరిష్కారం, దాని చట్టసభ, దానికి మనం ఏదన్నా కొత్తగా మారిన పరిస్థితులకు అనుగుణంగా మనం కొత్తగా చట్టాలు చేయాల్సిన అవసరం ఉన్నదా అన్నది చర్చించాల్సిన అసెంబ్లీ మరియు పార్లమెంట్. కానీ ఈ గత 70 సంవత్సరాలు మనం స్వతంత్ర భారతదేశాన్ని చూసుకున్నట్టయితే ఆ చట్టసభల యొక్క ఔన్నత్యాన్ని, గౌరవాన్ని దిగజారుస్తూ కేవలం వాటిని ఒక రాజకీయ క్రీడా మైదానంగా మార్చుకొని అధికార పక్షాలు ఏవైతే ఉన్నాయో కేవలం రాజకీయాల కొరకు ప్రజా సమస్యలను పక్కదారి పట్టించి ఈ ప్రతిపక్ష పార్టీలను విమర్శించడానికి, వాళ్ళ మీద బురద జల్లడానికి ఉపయోగించుకుంటున్నటువంటి ఒక దుస్సంప్రదాయాన్ని మనం చూస్తూ ఉన్నాం. దానికి పరాకాష్ట ఇప్పుడు మనం తెలంగాణలో చూస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో వీళ్ళు ఎంతసేపు వీళ్ళకి రాజకీయాలు ముఖ్యం, వీళ్ళ సంపాదన ముఖ్యం, వీళ్ళ కుర్చీలు కాపాడుకునే పరిస్థితే ముఖ్యంగా వీళ్ళకి కనిపిస్తూ ఉన్నది. రేపు ఒకవేళ
30 తారీఖు రోజు శాసనసభ ఏర్పాటైతే అందులో చర్చించాల్సిన అంశాలు ఏంటిది అని అంటే, మరి మన రైతులకు మనం యూరియా ఎందుకు ఇవ్వలేకపోయినాం, మనం ఎందుకు సమీక్ష చేయలేకపోయినాం. వాస్తవంగా ఎవరైతే ఇవాళ ప్రభుత్వం ఉన్నదో, ఆయన వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నదో, ఆయన మీద అవిశంసన తీర్మానం పెట్టాలి. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవసరమైతే అవిశ్వాస తీర్మానం పెట్టాల్సిన పరిస్థితి. ఇలా దాదాపు తెలంగాణ ప్రాంతంలో ఉన్న దానిలో 90% మంది రైతులే. వాళ్ళు వేరే వృత్తిలో ఉన్న డాక్టర్లైనా, ఇంజనీర్లైనా, వాళ్ళు అడ్వకేట్లైనా, జర్నలిస్టులైనా, వాళ్ళకందరికి కూడా ఎంతో కొంత భూమి ఉంటుంది, ఎంతో కొంత వ్యవసాయం చేసుకుంటారు. ఆ ప్రతి 90% మంది యొక్క సమస్య ఇవాళ రైతులకు సంబంధించినటువంటి సమస్య, యూరియా సమస్య. దాని మీద చర్చ జరగాలి. లేదు అని అంటే మీకు ఇవాళ వర్షాలు కంటిన్యూస్ గా పడతా ఉన్నాయి, దీంతో రకరకాల సీజనల్ వ్యాధులు వస్తా ఉన్నాయి. హెల్త్ డిపార్ట్మెంట్ మీద చర్చ జరగాలి. అసలు హెల్త్ డిపార్ట్మెంట్ మీద సమీక్ష లేదు. నేను నీలోఫర్ హాస్పిటల్ పోయినా హైదరాబాద్ లో. ఆ నీలోఫర్ హాస్పిటల్లో పిల్లలను బెడ్లు లేక కింద పడుకోబెట్టిర్రు, ఐసీయూలో కింద పడుకోబెట్టిర్రు. ఒక్కొక్క బెడ్ లో 3-4 పిల్లలు పడుకోబెట్టిర్రు. విష జ్వరాలు వచ్చి రాత్రి నేను 11 గంటల సమయంలో ఒక యాక్సిడెంట్ కేసు తీసుకొని నీలోఫర్ హాస్పిటల్కి పోతే అక్కడ విష జ్వరాలతోని సుమారు 150 మంది తల్లులు పిల్లలు ఏడుచుకొని ఉన్నారు. వాళ్ళు ఏడుచుకుంటా ఉన్నారు. వాళ్ళకు ఓపీ చూడడానికి కేవలం 2-3 డాక్టర్లు మాత్రమే ఉన్నారు. ఆ విష జ్వరాల మీద, సీజనల్ వ్యాధుల మీద సమీక్ష జరగాలి. కేసీఆర్ గారి పరిపాలన ఉన్నప్పుడు పల్లె ప్రగతి పేరు మీద, పట్టణ ప్రగతి పేరు మీద, పారిశుద్ధ్యం మీద కాన్సన్ట్రేట్ చేసి నిధులు విడుదల చేసి ఈ వర్షాకాలం వచ్చిందంటే సీజనల్ వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్త తీసుకునేది. ఇవాళ పల్లె ప్రగతి లేదు, నా పట్టణ ప్రగతి లేదు. మీరు చర్చ చేయాల్సింది ఏంటి అని అంటే, మరి వర్షాలు పడుతున్నాయి, వ్యాధులు వస్తూ ఉన్నాయి, పారిశుద్ధ్యం పరిస్థితి ఏంటి అన్నది మున్సిపల్ శాఖ కానీ మీకు లేకపోతే పంచాయతీరాజ్ శాఖ మంత్రులు కానీ సమీక్ష చేయాలి. పంచాయతీరాజ్ మంత్రి గారు దాని మీద సమీక్ష చేసింది లేదు. మున్సిపల్ శాఖన తన కింద పెట్టుకున్నాడు రేవంత్ రెడ్డి గారు, వారు సమీక్ష చేసింది లేదు. ఇవాళ ఏదైతే హోం మంత్రిత్వ శాఖ ఉన్నదో ప్రతిరోజు పట్టపగలు మర్డర్లు జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్ సిటీలో మర్డర్లు జరుగుతూ ఉన్నాయి. భార్యలు భర్తలు చంపుతా ఉన్నారు, భర్తలు భార్యలు చంపుతా ఉన్నారు. బయట పిల్లలు బ్యాట్ల కొరకు పోయి, దొంగతనాల కొరకు పోయి, చిన్న పిల్లలు 10వ తరగతి పిల్లోడు కూడా హత్యలు చేసే పరిస్థితి ఉన్నది. దొంగతనాలు పట్టపగలు కాల్పులు జరిపి పక్క రాష్ట్రాల నుంచి వచ్చి ముఠాలు జ్యువెలరీ షాపుల మీద కాల్పులు జరిపి దోసుకుపోతా ఉన్నారు. హోంశాఖ మీద సమీక్ష జరపాల్సిన అవసరం ఉన్నది. మరి ఈ హోంశాఖ మీద సమీక్ష జరపవు, విద్యాశాఖ మీద సమీక్ష జరపవు, పిల్లలకు సర్టిఫికెట్లు ఇస్తలేరు, నువ్వు స్కాలర్షిప్లు విడుదల చేస్తలేవు, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేస్తలేవు. మరి దీని మీద సమీక్ష జరపకుండా ఎంతసేపు కేవలం రాజకీయ దృక్కోణంతో, అది కూడా ఏంటిది అని అంటే ఈయనకు అసలు ఇంగితం లేదు ఈ ముఖ్యమంత్రి గారికి. ఆయన యూనివర్సిటీకి పోతే కేసీఆర్ గారిని తిడతాడు, ఆయన పెళ్లికి పోతే ఎక్కడన్నా సమీక్ష జరిపితే అక్కడ కేసీఆర్ గారి మీద బురద జల్లడమే. కనీసం సంతాప సభ పెడితే సావుకు పోతే కూడా కేసీఆర్ గారి మీద బురద జల్లడం, ఆయనను టార్గెట్ చేయడం, వారి మీద దుష్ప్రచారం చేయడం, అబద్ధాలు మాట్లాడడం మాత్రమే ఒక రాజకీయ కోణంతో వీళ్ళు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తా ఉన్నది. కానీ ప్రజా సమస్యలు పట్టి మేము ప్రజల సమస్యల మీద సమీక్ష చేస్తాం, ప్రజల సమస్య పరిష్కారం చేస్తాం, అసలు మేము ఇచ్చిన హామీలు ఏమైనాయి, దాన్ని అమలు కొరకు మేము ఏం పని చేస్తామన్న చిత్తశుద్ధి ఈ ప్రభుత్వానికి లేదు. కాబట్టి రేపు ఈ శాసనసభ సమావేశాల్లో కూడా వాళ్ళకు అనుకూలమైనటువంటి నివేదిక, చట్ట విరుద్ధమైనటువంటి నివేదిక నేను స్పష్టంగా చెప్తా ఉన్నా. ఎందుకనంటే కేసీఆర్ గారిని కానీ, హరీష్ రావు గారిని కానీ వీళ్ళను సాక్షులుగా పిలిచింది పీసీ ఘోష్ కమిషన్. వీళ్ళను నిందితులుగా పిలవలేదు. సాక్షులుగా పిలిచినటువంటి వ్యక్తులను నువ్వు నిందితులుగా చేర్చినావు. ఘోష్ గారు దాన్ని నిందితులుగా చేర్చారు. నిందితులుగా నువ్వు చేర్చేది ఉంటే వాళ్ళకి సెక్షన్ 8B 8C ప్రకారం ఏదైతే నువ్వు యాక్ట్ కింద, కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్ కింద నీ కమిషన్ అపాయింట్ అయిందో సెక్షన్ 8B 8C ప్రకారం వాళ్లకు క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం ఇవ్వాలి. మీరు నిందితులుగా మిమ్మల్ని చేరుస్తా ఉన్నా, మీ మీద ఆరోపణ వచ్చిందంటే ఆరోపణ చేసిన వాళ్ళను క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం వీళ్ళకి కల్పించాలి. కానీ ఆ నివేదిక అది కూడా కల్పించలేదు. హియర్ ది అదర్ సైడ్ అన్నది మనం ఏదైతే న్యాయ వ్యవస్థలో ఒక బేసిక్ ప్రిన్సిపల్, ఎదుటి వారి వాదన కూడా వినాలన్నది. అట్లా కేసీఆర్ గారికి కానీ, హరీష్ రావు గారికి కానీ ఆ ఆరోపణ చేసిన వాళ్ళని క్రాస్ ఎగ్జామిన్ చేసే అవకాశం ఇవ్వకుండా ఏదైతే నివేదిక ఇచ్చారో ఇది కోర్టులో నిలవదు. ఇప్పటికే కోర్టుకు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు కూడా ఆల్రెడీ రిట్స్ ఫైల్ చేయడం జరిగింది. దాని మీద తప్పకుండా కోర్టుల నివేదికను కొట్టివేస్తాయి. కానీ ఈ లోపు సమావేశాలు పెట్టి ఇందాక 60 పత్రాలు లీక్ చేశారు, పేపర్ లీక్ చేసినట్టు లీక్ చేశారు. ఇప్పుడు 600 పత్రాలు అన్ని కూడా ఎమ్మెల్యేలకు పంచి పెడతారు. ఇలా ముఖ్యమంత్రి సగం చదువురాని ముఖ్యమంత్రి ఉన్నాడు, నాకు ఇంగ్లీష్ రాదు, తెలుగు వస్తుంది అని చెప్పి ఏదో మాట్లాడుతూ ఉంటాడు అని. ఇంకా ఎమ్మెల్యేల సంగతి దేవుడు ఎరుగు, వాళ్ళ పార్టీల పరిస్థితి ఏముందో వాళ్ళకి ఇచ్చి ఎంతసేపు ఏంది అని అంటే కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని ఒక విలన్ గా చిత్రీకరించడానికే ఈ సమావేశాలను వాళ్ళు వాడుకునే ప్రయత్నం చేస్తారు. కానీ ప్రజలు మాత్రం గమనిస్తున్నారు. ఈ సమావేశాలు పెడితే మా సమస్యలు, మా బాధలు ఏదన్నా తీరుస్తారా, కేవలం మీరు రాజకీయాల కొరకు చేస్తారా? ఒకవేళ రేవంత్ ప్రభుత్వం ఈ సమావేశాలను ప్రజా సమస్యల పరిష్కారం కొరకు కాకుండా
కేవలం రాజకీయంగా బురద జల్లుకోవడానికి వాడుకునే ప్రయత్నం చేస్తే మాత్రం వీళ్ళు మరొక్కసారి ఆబాసు పాలవుతారు సమాజంలో. వీళ్ళు రేపు ఎలక్షన్లు పెట్టడానికి అందుకే భయపడుతున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు తప్పకుండా వీళ్ళని ప్రజాక్షేత్రంలో చీకొట్టే పరిస్థితి ఉంటుంది. వీళ్ళు సమావేశాలను ఒకవేళ ప్రజా సమస్యల పరిష్కారం కొరకు వాడుకుంటే మాత్రం వీళ్ళకి మైలేజ్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలా కీలకమైన అంశం ఇది. రాష్ట్ర అత్యున్నత చట్టసభ అయిన అసెంబ్లీ ప్రజా సమస్యలకు, రైతులు ఎదుర్కొంటున్న యూరియా సంక్షోభ సమస్య పరిష్కారానికి చర్చించేందుకు వేదిక కావాలి తప్ప కేవలం రాజకీయాలకు వేదిక కాకూడదని చెప్పేసి జమీల్ గారు చాలా స్పష్టంగా చెప్తున్న సందర్భం కనిపిస్తుంది. తెలంగాణ రైతులు ఎదుర్కొంటున్న యూరియా సంక్షోభాన్ని నివారించేందుకు, ఆ యూరియా సంక్షోభం ఎందుకు ఇంత తీవ్ర స్థాయిలో ఉందో దానిపై చర్చించేందుకు తప్పకుండా అసెంబ్లీ వేదిక కావాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్న సందర్భం మనకు కనిపిస్తోంది. రైట్ శ్రీనివాస్ గారు, సాధారణంగా అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు జరిగినా, చట్టసభలు ఎప్పుడు సమావేశమైనా అప్పుడు ప్రధానంగా ఉన్న సమస్యపైనే ప్రధానంగా చర్చ జరుగుతుంది. ప్రజల ఆకాంక్షలు, రైతుల ఆకాంక్షలు, సమాజం ఆకాంక్షలు కూడా అదే విధంగా ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్న అత్యంత క్లిష్టమైన సమస్య యూరియాకు సంబంధించిన సంక్షోభం. 30వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరపాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఎట్లా జరిగే అవకాశం ఉందని భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఓవైపు కాళేశ్వరానికి సంబంధించిన అంశాన్ని తెరపైకి తీసుకురావాలి, కాళేశ్వరానికి సంబంధించిన కమిషన్ నివేదికను పై చుట్టూ తిప్పాలనే ఒక ఆలోచన చేస్తుంది ప్రభుత్వం అనే వార్తలు కూడా పత్రికల్లో ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. కానీ మరోవైపు తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న సంక్షోభం కూడా కనిపిస్తుంది. మీ అంచనా ఏంటి? ఏం జరగాల్సిన అవసరం ఉందంటారు? స్పష్టంగా ఈరోజు హౌస్ అసెంబ్లీ జరగాల్సిందే. ఎందుకు జరగాలి అంటే ప్రజలు ఎన్నుకున్న నాయకులచే అందరూ, ప్రతిపక్ష పార్టీ, అధికార పార్టీ, ఒక్క ఎమ్మెల్యే కూడా అక్కడ ప్రజల నుంచి వచ్చి ప్రజల ఆ ప్రాంత సమస్యలు చర్చించాలి. చర్చించి ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళి ప్రభుత్వం దానికి పరిష్కార మార్గం పోవాలి. ఇది స్పష్టంగా అసెంబ్లీ. ఇదేది 6 నెలలకు ఒకసారి రాజ్యాంగబద్ధంగా జరగాలని చట్టం ఉంది మనకు. బాబాసాహెబ్ రాసిన, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం స్పష్టంగా చెప్తుంది. నేనేమంటున్నా, స్పష్టంగా ఈరోజు అసెంబ్లీ జరగాల్సిందే, అసెంబ్లీలో చర్చ జరగాల్సిందే. దేని మీద జరగాలి? 6 గ్యారంటీల మీద జరగాలి, 420 హామీల మీద జరగాలి. నువ్వు 6 గ్యారంటీలు ఇచ్చి అధికారంకి వచ్చినావు కదా, మా చెల్లెలకు తులం బంగారం ఇస్తామన్నావు, ఎక్కడ పోయింది అని చర్చ జరగాలి. మా బిడ్డలకు 2 లక్షల జాబులు ఇస్తానని నీ రాహుల్ గాంధీ నువ్వు అశోక్ నగర్కు చౌరస్తాకు వచ్చి, అశోక్ నగర్ లైబ్రరీకి వచ్చి నువ్వు ఓట్లు అడిగి బతినాడు ఓట్లు వేసుకున్నావు. చలో దాని మీద చర్చ జరగాలి. నా రైతు కూలీలకు నువ్వు ఇస్తానన్నావు, రైతు బంధు ఇస్తానన్నావు, రైతు ఎవరైతే ఉన్నారో కౌలుదారులకు ఇస్తానన్నావు. ఏదైతే ఉన్నావో నువ్వు మేనిఫెస్టో మీద 100% జరగాలి. నీ మేనిఫెస్టో మీద జరగాలి. నీ మేనిఫెస్టో మీద జరిగితే ప్రజలు చూస్తారు. దాంట్లో భాగంగా ఈరోజు నా అన్నలు, నా బిడ్డలు, మా అయ్యలు ఎదుర్కొంటున్న, మా తమ్ముళ్ళు ఎదుర్కొంటున్న యూరియా బస్తాల మీద జరగాలి. నా బిడ్డలు చనిపోతున్న, గురుకులాలలో చనిపోతున్న బిడ్డల మీద జరగాలి చర్చ. కాళేశ్వరం కమిషన్, కాళేశ్వరం గది కాదు సమస్య. ఈరోజు నువ్వు ఏ హామీలు ఇచ్చి నీకు ఓట్లేసి గెలిపించిర్రో, ఏ హామీలు ఇచ్చి ఓట్లేసి గెలిపించారో, ఆ ఓట్లేసి గెలిపించిన నాయకులు ప్రభుత్వంలో కూర్చున్నారో వాటి మీద చర్చ జరగాలి. అంతేగాని ఏదో ఒక రోజు పెట్టి నువ్వు ఏదో సంతాపం పెట్టి రెండో రోజు మామూలుగా మాట్లాడి అటు ఇటు బొర్రిచ్చి బయటపడదామని చూస్తే మాత్రం తెలంగాణ సమాజం ఊరుకోదు. ఎందుకు జరగవద్దు? అసెంబ్లీ చర్చ జరగాలి. నువ్వు ఇచ్చిన హామీల మీద జరగాలి. ఒక్క హామీ ఇచ్చినావా? 420 హామీలు ఇచ్చారు. నా బీసీ బిడ్డలకు, మా బీసీ అన్నలకు 42% రిజర్వేషన్ ఇస్తాను. కామారెడ్డి డిక్లరేషన్ మీద జరగాలి. వరంగల్ రైతు డిక్లరేషన్ మీద జరగాలి. తెలంగాణ సరూర్ నగర్లో ఇచ్చిన యూత్ డిక్లరేషన్ మీద జరగాలి. అన్ని డిక్లరేషన్ల మీద నువ్వు ఇచ్చిన హామీల మీద చర్చ జరగాలి. అన్ని నాయకులు ఎవరైతే ప్రజలతో ఎన్నుకున్న బట్ట నాయకులు ఉన్నారో వాళ్ళు వచ్చి నిన్ను ప్రశ్నిస్తారు. వాళ్ళకు సమాధానం చెప్పాలి, తెలంగాణ సమాధానం చెప్పాలి. అంతేగాని నువ్వు దొంగదారిగా ఎందుకంటే రేవంత్ రెడ్డి మొత్తం కూడా దొంగదారిన వచ్చిన ముఖ్యమంత్రి తప్పించి ప్రజాస్వామికబద్ధంగా ఎక్కడ కూడా రాలేదని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. లగాచార సంఘటన చూసుకుంటే మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఈరోజు ఏదో ఒక గంట చేసి నేను బయటపడాలి, రాజ్యాంగం విధించింది కదా 6 నెలలకు ఒకసారి అసెంబ్లీ జరగాలని అది మాత్రం చేస్తే మాత్రం తెలంగాణ సమాజం ఊరుకోదు. అంతేగాని నువ్వు కాళేశ్వరం కమిషన్ మీదనో, కరెంటు కమిషన్ మీదనో, ఏ కమిషన్ల మీదనో చర్చ పెట్టు, 4 రోజులు పెట్టు. కానీ మొట్టమొదటిగా జరగాల్సిన చర్చ నువ్వు ఇచ్చిన హామీల మీద. నా అన్నలు 545 మంది చనిపోయినారు. ఈ రోజుకి తెలంగాణ రైతు బిడ్డలు మట్టిలో కలిసిపోయారు. వాళ్ళ మీద చర్చ జరగాలి. ఈ చర్చ జరగకుండా రేవంత్ రెడ్డి ఎందుకు బీహార్ పోతున్నాడు? ఈ రోజు రివ్యూ జరుగుతలేదు ఆ రైతుల మీద, ఆ రివ్యూ జరగాలి. ఈ అన్నిటి మీద చర్చ జరగాల్సిన బాధ్యత అసెంబ్లీది ఉంది, స్పీకర్ది ఉంది, హౌస్ది ఉంది. స్పీకర్ను మనం పార్టీలకు అతిథిగా చూస్తాం. ఆయన అదే గౌరవంతో ఈరోజు చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అంతేగాని ఏదో ప్రతిపక్ష పార్టీని బురద చల్లుదాము, బట్టగాల్చి మీదేద్దాము, ఏదో చేద్దాము, అక్కడక్కడ మసిపూసి మారడికాయ చేద్దాము, బయటపడదామంటే మాత్రం ఊరుకోదు. ఈరోజు సర్పంచులు రోడ్లేసి
వడ్డీలకు ఇచ్చి బంగారం కుదవబెట్టి వాళ్ళ బిల్లులు వస్తలేవు. Okay. ఎటుపోతున్నాయి? ఈ రోజు సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది, వాళ్ళ బిల్లుల మీద చర్చ జరగాలి. గ్రామ పంచాయతీలో ఎలక్షన్లు ఎందుకు పెడతాలో చర్చ జరగాలి. ఇవన్నీ చర్చ చేస్తే తప్పకుండా అసెంబ్లీలో నీ నిజ స్వరూపం బయటకు వస్తుంది. అంతేగాని ఒక రోజు నువ్వు సంతాప సభ పెట్టి చనిపోయిన ఎమ్మెల్యేకు అదే విధంగా తర్వాత నువ్వు బయటపడితే మాత్రం తెలంగాణ సమాజం ఊరుకోదు. కాబట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? రాజ్యాంగం విధించిన హక్కు కాబట్టి తప్పకుండా చర్చ పెట్టాలి కాబట్టి అసెంబ్లీ పెట్టి బయటపడదామని చూస్తున్నావు. అట్లా ఊరుకుంటే తెలంగాణ సమాజం ఊరుకోదు. దమ్ము ఉంటే కాంగ్రెస్ పార్టీకి కమిట్మెంట్ ఉంటే, కన్సర్న్ ఉంటే, సిగ్గు ఉంటే అసెంబ్లీ 4 రోజులు జరపాలి. 4 రోజులలో నువ్వు ఇచ్చిన హామీల మీద జరపాలి. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల మీద జరగాలి. ఈ 20 నెలల్లో ఎదుర్కొంటున్న సమస్యల మీద చర్చ జరగాలి. అంతేగాని ఏదో ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చి నువ్వు బయటపడదామని చూస్తే మాత్రం తెలంగాణ సమాజం ఊరుకోదు. అటువైపు జరగాలని మనం కోరుకుంటాం. ప్రతిపక్ష పార్టీగా ప్రజల గొంతుగా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుంది, మిగతా అన్ని పార్టీలు మాట్లాడతారు తప్పకుండా. కానీ నువ్వు అటు కాకుండా ఏదో చేసినట్టు మాట్లాడనట్టు చేస్తే మాత్రం తెలంగాణ సమాజం ఊరుకోదు. ఎందుకంటే ప్రధాన ఇష్యూ ఇప్పుడు ఏంది? ఇమ్మీడియట్గా మీరు ఇంతకుముందు మాట్లాడారు, యూరియా మీద చర్చ జరగాలి. అక్కడ బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఉంటారు 8 మంది. నీ కేంద్రంలో నువ్వు ఉన్నవురా, నువ్వు ఎందుకు ఇస్తలేవని అడగాలి. నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు కదా, నువ్వు కూడా మాట్లాడుతున్నావు కదా, నీ సంగతి ఏందని అడగాలి. ఎందుకు జరుగుతలేదు? నేను స్పష్టంగా చెప్పిన, ఇంతకుముందు చాలా చోట్ల చెప్పిన. ఏమని? 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు కదా, ఆ 2 కేంద్ర మంత్రులు, ఈ వ్యవసాయ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి 4 పోయి ఢిల్లీలో కూర్చోవాలి. బీహార్ ఎందుకు పోయినావు? బీహార్ కాదు పోవాల్సింది, నువ్వు ఢిల్లీలో కూర్చొని వ్యవసాయ శాఖ మంత్రి దగ్గర కూర్చొని ఈ వ్యవసాయ శాఖ మంత్రి, ఈ ముఖ్యమంత్రి, ఈ 2 బీజేపీ మంత్రులు 4 కూర్చొని పోతే యూరియా రాదన్నా? ఎందుకు రాదు యూరియా? మిమ్మల్ని గెలిపించింది దేనికోసం? మా సమస్యలు తీరుస్తారని కదా, మా బాధలు వింటారని కదా, మా బాధలు తీరుస్తారని కదా. మరి రోడ్డు మీద కనిపిస్తుంటే బీజేపీ నాయకులు కనిపిస్తలేదా? కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి కనిపిస్తలేదా? వాళ్ళకి ఏమైనా బండి పోతే బండి, గుండు పోతే గుండు, ఈ స్టేట్మెంట్లు తప్ప, ఈ మత కల్లాలను సృష్టించే తప్ప ఈరోజు యూరియా ఎందుకు మాట్లాడతలేడు? బండి సంజయ్ ఎందుకు మాట్లాడతలేడు? ఆయన ప్రెసిడెంట్ మాట్లాడుతుండు కానీ కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడతలేడు? ఎన్నో ఇవ్వలేదు అంటున్నారు, ఇచ్చినని వీళ్ళు అంటున్నారు. ఏదో మీరు పోయి తేవాలి కదా నాయన. ఈరోజు నువ్వు రాంగు నేను రాంగు అని చర్చ కాదు ఇక్కడ. చర్చ ఏంది? ప్రజలకు యూరియా ఇవ్వాలి, రైతు బిడ్డలకు యూరియా కట్టలు ఇవ్వాలి. వాటి కోసం 4 ఫ్లైట్లకి పోర్రి. బీహార్ ఎందుకు పోయినావు నువ్వు? బీహార్ ఏం చేయడానికి పోయినావు? ఏం సాధించినని చెప్పడానికి పోయినావు? యాడ్ చేసుకున్నావు, బీహార్లో యాడ్లు కుమ్మరిస్తున్నావు. ఎవరి కోసం కుమ్మరిస్తున్నావు? ఏమని కుమ్మరిస్తున్నావు? ఎవరి పైసలు అవి? నా తెలంగాణ రక్తం, నా ప్రజల రక్తం, నేను ఇచ్చిన ట్యాక్సీలతో నువ్వు బీహార్లో యాడ్ చేస్తున్నావు. ఎవరిని అడిగి చేస్తున్నావు? కాబట్టి ఇవన్నిటి మీద కూడా రేపు అసెంబ్లీలో చర్చ జరగాలి, బరాబరి బాధాతో జరగాలి. దమ్ముంటే కాంగ్రెస్ పార్టీకి 4 రోజులు పెట్టామనండి. 4 రోజులు పెట్టి ఈ రోజు ఈ సమస్యల మీద, ఇప్పుడు కరెంట్ ఇష్యూస్ మీద, యూరియా మీద, పిల్లల మీద, ఉద్యోగాలు నిరుద్యోగుల సమస్యల మీద, ఈ సమస్యల మీద జరుపుతూ నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీల మీద చర్చ జరగాలి. లేకపోతే మాత్రం మీకు ప్రజలలో, ప్రజా కోర్టులో కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్తారు త్వరలో. ఏ అవకాశం వచ్చినా ప్రజలు ఊరుకోరిగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఏ అవకాశం వచ్చినా ఓటు అనే ఆయుధ ఖడ్గంతో మీ గుండెల్లో పొడుస్తారు తెలంగాణ సమాజం. అంత సిద్ధంగా ఉంది. నువ్వు చర్చిస్తే నిన్ను క్షమిస్తారు, చర్చించలేదు, సమస్యలు పరిష్కరించలేదు, ఆ ఓటు ఆయుధంతో మాత్రం నీ గుండెల పొడిచే పరిస్థితి స్పష్టంగా కాంగ్రెస్ సిద్ధం చేసుకో. కాబట్టి అటువైపున చర్చ జరగాలని మనం కోరుకోవాలి. ఆ ప్రజల సమస్యల మీద చర్చ జరిగితే ప్రజలందరూ యాక్సెప్ట్ చేస్తారు. అంతేగాని కేసీఆర్ గారి మీద, హరీష్ రావు గారి మీద, కేటీఆర్ గారి మీద బట్టకాల్చి మీదేస్తా, అది ఇదని అరుస్తాం, ఆ సభ వాయిదా పెడతాం, మేము వెళ్ళిపోతాం అంటే మాత్రం తెలంగాణ సమాజం ఊరుకోదు. ఎందుకు ఊరుకుంటుంది? నువ్వేం చేస్తున్నావు చూస్తుంది కదా, లైవ్ వెళ్ళిపోతుంది కదా. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం 3 ఏళ్ళు ఉండాలి. కాబట్టి నువ్వు బాధ్యతతో పనిచేయి. బాధ్యతతో పనిచేస్తే ప్రజలు చూస్తారు, ప్రజలు నిన్ను కోరుకున్నారు, నీకు ఓట్లేసి గెలిపించారు, నీ వెనుక నిలబడ్డందుకు కనీసంగా నిజాయితీగా వాళ్ళ సమస్యలను పరిష్కరించలేని పరిస్థితి వస్తే ప్రజా కోర్టులో కాంగ్రెస్ పార్టీకి శిక్ష తప్పదు. మనం చూస్తున్నాం చాలా కీలకమైన నేపథ్యంలో, కీలకమైన సమయంలో జరగబోతున్న అసెంబ్లీ సమావేశాల్లో తప్పకుండా తెలంగాణ ప్రజలకు గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలపైన, చేసిన గ్యారంటీలపైన, చేసిన డిక్లరేషన్లపైన, దీనికి తోడుగా ప్రస్తుతం తెలంగాణ ప్రజలు, అన్నిటికంటే ముఖ్యంగా రైతులు ఎదుర్కొంటున్న వ్యవసాయ సంక్షోభం, యూరియా సంక్షోభంపై తప్పకుండా చర్చ జరగాలి. కేవలం రాజకీయంగా ప్రధాన ప్రతిపక్షంపై బురద జల్లి చేతులు దులుపుకుందామనే ప్రయత్నం చేస్తే, ప్రభుత్వం ఆ ప్రయత్నం చేస్తే తెలంగాణ సమాజం ఊరుకోదని చెప్పేసి జమీల్ గారు, శ్రీనివాస్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు, జమీల్ గారు చర్చలో పాల్గొన్నారు.
ఇది ఇవాల్సి వార్తలు వాస్తవాలు. నమస్తే.